నమస్కారం, మీరు చూస్తున్నారు రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిని ప్రియ. దేశం ప్రపంచం నిండా జరిగిన అత్యంత ముఖ్యమైన సంఘటనలను స్పష్టంగా, వేగంగా, నిజాయితీగా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రతి వార్త మీకు ఉపయోగపడేలా మీకోసం. అయితే ఆలస్యం ఎందుకు, ఈ రోజు ప్రధాన వార్తల్లోకి వేగంగా వెళ్ళిపోదాం. ఫాస్టాగ్ లేకున్నా యూపీఐకి 25% అదనమే, వాహనదారులకు ఊరట. జాతీయ రహదారులపై ఫాస్టాగ్ లేకుంటే ఇక రెండింతల టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. యూపీఐ ఉపయోగిస్తే కేవలం 25% అదనమే సరిపోతుంది. ఈ కొత్త నిబంధన ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. ఉదాహరణకు, ఫాస్టాగ్ వాహనం 100 రూపాయలు చెల్లిస్తే యూపీఐ ద్వారా చెల్లించిన వారు 125 రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. నగదు చెల్లింపులకు మాత్రం పాత రెండింతల టోల్ నిబంధన కొనసాగుతుంది. కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ పూర్తయిందని ఎన్హెచ్ అధికారులు వెల్లడించగా వాహనదారులు ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ మహనీయుడి సేవలకు శ్రద్ధాంజలి. ప్రజల పక్షాన కలంతో పోరాడిన రామోజీరావును స్మరించుకుంటూ కుటుంబ సభ్యులు రామోజీ ఎక్సలెన్స్ అవార్డులను ప్రారంభించారు. ఈ అవార్డు జ్ఞానపీఠ్, పులిట్జర్, ఫాల్కే వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలకు సమానంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. సాధారణ వ్యక్తిని అసాధారణ నాయకుడిగా తీర్చిదిద్దడం రామోజీ ప్రత్యేకతగా చెబుతున్నారు. విపత్తులు వచ్చిన ప్రతిసారి దేశం ఎక్కడైనా ప్రజలకు సాయం చేయడంలో ఆయన ముందుండేవారు. తెలుగు భాష, విలువలు, ప్రజాస్వామ్య నిబద్ధత కోసం రామోజీ చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అనంతపురం యువతి కుసుమ కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన ధైర్యవంతురాలు. అనంతపురం జిల్లా నార్పల మండలానికి చెందిన కుసుమ ఆఫ్రికాలోని 5895 మీటర్ల ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి అందరినీ ఆశ్చర్యపరిచింది. పర్వతారోహణపై ఆసక్తితో ప్రత్యేక శిక్షణ తీసుకొని తన సొంత ఖర్చుతో ఆఫ్రికాకు వెళ్ళింది. పర్వత శిఖరంపై సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చిత్రాలతో ఫ్లెక్సీ ప్రదర్శించి ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం కుసుమ హైదరాబాద్ లో డిగ్రీ 2వ సంవత్సరం చదువుతోంది. ఆమె విజయాన్ని సింగనమల ఎమ్మెల్యే శ్రావణిశ్రీ అభినందిస్తూ ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో భారీ విద్యుత్ ప్రాజెక్టులు, 6000 మెగావాట్ల శక్తి దిశగా ప్రయాణం. రాష్ట్రంలో భారీ వ్యయంతో కొత్త విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్, 1500 మెగావాట్ల బ్యాటరీ నిల్వ వ్యవస్థ, 2000 మెగావాట్ల పంప్ స్టోరేజ్ ప్లాంట్ల ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. ఇవి నిర్మించడానికి అవసరమైన భారీ రుణాలకు జెన్కోకు అనుమతి ఇవ్వాల్సి ఉంది. అదనంగా ప్రైవేటు కంపెనీలు నిర్మించే మరో 2500 మెగావాట్ల పిఎస్పీలకు కూడా ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. మొత్తం ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు కనీసం 6 సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ధనుష్కోడి తీరంలో దేశంలోనే తొలి కఠిన వాతావరణ పవన విద్యుత్ ప్లాంట్. భారతదేశ చివరి అంచులోని ధనుష్కోడి తీరంలో అత్యంత ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే పవన విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి కేంద్రం ముందడుగు వేసింది. చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ ఈ ప్రాజెక్టు కోసం ప్రతిపాదనలు పంపింది. ఇటీవలే ఇక్కడ గ్రేటర్ ఫ్లెమింగో అభయారణ్యం ప్రకటించడం ఈ ప్రాంతానికి భారీ ప్రాధాన్యం తెచ్చింది. స్థానిక మత్స్యకార కుటుంబాలకు ఈ ప్రాజెక్టు ద్వారా ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభించనున్నాయని ప్రభుత్వం చెబుతోంది. టర్బైన్లపై తుప్పు, వాతావరణ ప్రభావం వంటి అంశాలపై శాస్త్రవేత్తలు లోతుగా అధ్యయనం చేయనున్నారు. హైదరాబాద్ లో ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు అరెస్ట్, పైరసీకి పెద్ద దెబ్బ. వేల సినిమాలు, వెబ్ సిరీస్లు పైరసీ చేసి ఐబొమ్మ, బొప్పం వంటి వెబ్సైట్ల ద్వారా విడుదల చేసిన ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేసి VPNల సహాయంతో విదేశాలలో ఉన్నట్టు మాయ చేస్తూ వెబ్సైట్లను నడిపిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు రవికి డొమైన్లను అతడితోనే తొలగింపజేశారు. ఇప్పటి వరకు అతనిపై 5 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దేశంలోని అతిపెద్ద పైరసీ నెట్వర్క్ ను ధ్వంసం చేసినట్లే అంటూ పోలీసులు ఈ అరెస్టును ముఖ్య విజయంగా పేర్కొన్నారు. బుల్లెట్ ట్రైన్ ఇంజనీర్లకు ప్రధాని సందేశం, అనుభవాన్ని పుస్తకంగా భద్రపరచండి. ముంబై టు అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై పనిచేస్తున్న ఇంజనీర్లతో సూరత్ లో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ప్రాజెక్ట్ అనుభవాలను బ్లూ బుక్ రూపంలో భద్రపరచాలని సూచిస్తూ ఇది భవిష్యత్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. పదే ప్రయోగాలు చేయకుండా నేర్చుకున్న పాఠాలను అమలు చేయడం అభివృద్ధికి కీలకమని ఆయన వివరించారు. ప్రాజెక్టు
పురోగతి గురించి వివరాలు అడగగా ఇంజనీర్ల పనులు సజావుగా సాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు దేశంలో హై స్పీడ్ ట్రాన్స్పోర్ట్ కి కొత్త దశ ప్రారంభమని మోదీ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించే ఏఐ మోడల్ బీటెక్ విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ. ఢిల్లీకి చెందిన బీటెక్ విద్యార్థుల బృందం రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని పోలీసులకు, ఆసుపత్రులకు సమాచారం పంపే ప్రత్యేక ఏఐ మోడల్ ను అభివృద్ధి చేసింది. ట్రాఫిక్ కెమెరాల ప్రత్యక్ష ఫీడ్ ను విశ్లేషించి ప్రమాదాన్ని గుర్తించే సామర్థ్యం దీనికి ఉంది. యోలో B8 ఆధారంగా రూపొందించిన ఈ టెక్నాలజీ ప్రమాద స్థానం, ఫోటోలు సహా కీలక సమాచారాన్ని వెంటనే షేర్ చేస్తుంది. సహాయానుకూల స్పందన అందడంతో అనేక ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని విద్యార్థులు చెబుతున్నారు. ట్రాఫిక్ మానిటరింగ్, చలాన్ల వ్యవస్థలో కూడా ఇది పెద్ద మార్పు తీసుకురానుంది. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై అమెరికా 500% సుంకాలు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండటంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై భారీ సుంకాల ప్రకటన చేశారు. 500% టారిఫ్ విధించే బిల్లుకు ఆయన మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ జాబితాలో భారత్, చైనా, ఇరాన్ వంటి దేశాలు ఉంటాయని సమాచారం. రష్యా నుంచి 70% చమురును భారత్, చైనా కొనుగోలు చేస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే భారత్ ఎగుమతులపై, ప్రత్యేకంగా ఔషధాలు, వస్త్రాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. మెక్సికోలో జెన్జెడ్ ఆందోళనలు తీవ్ర హింసకు దారితీశాయి. నేరాలు, అవినీతి పెరుగుతున్నాయని ఆరోపిస్తూ మెక్సికోలో వేలాది జెన్జెడ్ యువత భారీ నిరసనలు నిర్వహించారు. అధ్యక్షురాలు క్లాడియా షిన్బామ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వారు రోడ్లపైకి వచ్చారు. నేషనల్ ప్యాలెస్ కు దూసుకెళ్లే ప్రయత్నంలో ఇనుప కంచెలను ధ్వంసం చేశారు. నిరసనకారులు, పోలీసులు మధ్య జరిగిన ఘర్షణల్లో 120 మంది గాయపడగా అందులో 100 మంది పోలీసులు ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. నిరసనలు ఇంకా కొనసాగుతుండటంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. భారతీయ సంస్థల్లో ఏఐ విస్తరణ 47% కంపెనీలు ఇప్పటికే వినియోగంలో. EYCII కలిసి విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతీయ సంస్థల్లో ఏఐ వినియోగం భారీగా పెరుగుతోంది. మొత్తం కంపెనీల్లో 47% జనరేటివ్ ఏఐని ఉత్పత్తిలో నేరుగా వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. అయితే మొత్తం ఐటీ బడ్జెట్ లో 95% సంస్థలు 20% కన్నా తక్కువనే ఏఐ ML పై పెట్టుబడి పెడుతున్నాయి. 76% వ్యాపార నాయకులు ఏఐ వ్యాపార ప్రభావం గణనీయమని విశ్వసిస్తున్నారు. వేగవంతమైన విస్తరణ, ఖర్చు తగ్గింపు, ఉత్పాదకత పెరుగుదలనే ప్రధాన లక్ష్యాలుగా నిర్ణయాధికారులు భావిస్తున్నారు. డెఫిలింపిక్స్ లో ధనుష్ శ్రీకాంత్ స్వర్ణం ప్రపంచ రికార్డు. హైదరాబాద్ కు చెందిన ధనుష్ శ్రీకాంత్ డెఫిలింపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం సాధించాడు. ఫైనల్లో 252.2 పాయింట్లతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. మరో భారతీయ షూటర్ ముర్తజా వానియా రజతం గెలుచుకోవడంతో భారత్ కు డబుల్ మెడల్ లభించింది. మహిళల విభాగంలో మహిత్ సింధు రజతం, కోమల్ మిలింద్ కాంస్యం అందించారు. ధనుష్ విజయాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం 1,02,00,000 నజరానా ప్రకటించింది. ఇవే ఈ రోజు రన్ టీవీ తెలుగు ప్రధాన వార్తలు. మీతో పంచుకున్న ప్రతి సమాచారం దేశం, ప్రపంచం మార్పులను అర్థం చేసుకునేందుకు మీకు తోడ్పడుతుందని ఆశిస్తున్నాం. నిష్పక్షపాత వార్తల కోసం ప్రతిరోజు రన్ టీవీతోనే ఉండండి. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియ.